నిధులు లేక ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా మారాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా కూడా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి నోచుకోవడం లేదు. పాఠశాలలో మరమ్మతులు, మౌలిక వసతుల కోసం ఉపాధి, ప్రత్యేక అభివృద్ధి నిధులతో పాటు వివిధ సంస్థలకు వచ్చే నిధులను కేటాయించారు. ఈ నిధులను కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పక్కదారి పట్టించి తమ జేబులు నింపుకొని ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నిలిచిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్పొరేట్ కు ధీటుగా విద్యను అందించాలి అనే లక్ష్యంతో అమ్మ ఆదర్శ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు ప్రత్యేక అభివృద్ధి కోసం 1,24,00,000 రూపాయల నిధులను కేటాయించింది. ఈ అభివృద్ధి పనులను ప్రభుత్వ పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్తో పాటు ఆ గ్రామానికి చెందిన మహిళా సంఘాల వీవోలకు అప్పగించారు. గూడూరు మండలంలో దాదాపు 33 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులను కేటాయించారు. ఒక్కో పాఠశాలకు 2 లక్షల నుంచి 11 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలి. ఏకకాలంలో పనులు పూర్తి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆయా ఇంజనీరు అధికారులు చేతివాటం ప్రదర్శించి తమ వ్యక్తులనే బినామీలుగా పెట్టుకుని పర్సంటేజీలను తీసుకుని తూతూ మంత్రంగా పాఠశాల మరమ్మతుల పనులను చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్, విద్యుత్, త్రాగునీరు కోసం కేటాయించిన నిధులను అధికారుల సమక్షంలో పక్కదారి పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గూడూరు మండలం గుండెంగ గ్రామం చెర్ల తండాలో ఉన్న పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల నిధులతో ఏర్పాటు చేసిన టాయిలెట్, బాత్రూంల తలుపులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వీటితో పాటు అదే గ్రామానికి చెందిన వాగ్య తండాలో పాఠశాల యొక్క టాయిలెట్ ను ట్రాక్టర్తో ధ్వంసం చేశారు. గూడూరు మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా వచ్చిన 1,24,00,000 రూపాయల ప్రభుత్వ సొమ్మును అధికారులు గాలికి వదిలేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు.